నర్సింగ్ విద్యార్థులు దోమల గురించి, దోమ ద్వారా వచ్చే వ్యాధుల గురించి, దోమల నిర్మూలన పద్ధతుల గురించి సంపూర్ణంగా అవగాహన కలిగి ఉండాలని ఫీల్డ్ సర్వే చేసినప్పుడు ప్రజలకు దోమల గురించి అవగాహన కల్పించాలని వట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ మాధవి మరియు అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు సూచించారు. స్థానిక వట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి ట్రైనింగ్ నిమిత్తం వచ్చిన రెడ్ క్రాస్ నర్సింగ్ విద్యార్థులకు మరియు సత్రంపాడు కుంతిదేవి నర్సింగ్ విద్యార్థులకు కీటకాలు కొట్టడం వల్ల వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించి మాట్లాడుతూ, కీటకాల్లో అత్యంత ప్రమాదకరమైన కీటకం దోమని, ప్రపంచంలో 3000 రకాల దోమలు ఉన్నప్పటికీ 3 రకాల దోమల వల్లే మనకు వ్యాధులు సంక్రమిస్తాయని, ఆడ అనాల్ఫిస్ దోమ వలన మలేరియా, ఆడ ఎడిస్ దోమ కొట్టడం వల్ల డెంగ్యూ, చికెన్ గున్యా, జికా, ఆడ క్యులెక్స్ దోమ కొట్టడం వల్ల బోధకాలు, మెదడువాపు వంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమింపజేసే ప్రమాదకరమైన కీటకమని, కోట్లాది ప్రజలు దోమల ద్వారా వచ్చే వ్యాధులతో బాధపడుతున్నారని, అనేక లక్షల మంది చనిపోతున్నారు కాబట్టి దోమల నిర్మూలన అందరి బాధ్యతని, మనకు ఎక్కువగా హాని చేసే దోమలు డెంగ్యూ కారక దోమ, మలేరియా కారక దోమ మన గృహాలు నిల్వ చేసే మంచినీళ్లలో పెరుగుతాయి కాబట్టి ప్రజలు వారానికి ఒకసారి ఫ్రైడే, డ్రైడే ఆచరించాలని, దోమలు పెరిగే స్థలాలు డ్రమ్ములు, నీళ్ల తొట్టులు, పూల కుండీలు, కొబ్బరి బొండాలు, టైర్లు, రుబ్బురోళ్లు, పల్లపు నీటి ప్రాంతాలు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని నర్సింగ్ విద్యార్థులు ప్రజలకు అవగాహన కల్పించాలని, డెంగ్యూ దోమ, ఎడిస్ దోమ పగటిపూట, మలేరియా, ఆడ అనాలిసిస్ దోమ రాత్రి కొడుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో పబ్లిక్ హెల్త్ నర్స్ సుబ్బలక్ష్మి, హెల్త్ అసిస్టెంట్స్ మేకా శ్రీనివాసరావు, ల్యాబ్ టెక్నీషియన్ రేవతి, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. మనకి దోమలు వచ్చే వ్యాధులు ఈ చెప్పే కదా, 3 రకాల దోమలు అని చెప్పే కదా. మలేరియా దోమ, దాన్ని అనాఫిలిస్ మస్కిటో అంటారు. మలేరియా ఫీవర్ కారస్ట్ అనాఫిలిస్ మస్కిటో అలా దోమలు 2 రకాలు ఉంటాయి. మగదోమ ఉంటుంది, ఆడదోమ ఉంటుంది. ఆడదోమే వెరీ డేంజరస్ ఇన్సెక్ట్. ఆడదోమ నెల బతుకుతుంది, మగదోమ వారం పడుతుంది, 1 వీక్ లైఫ్ స్పాన్ ఏంటంటే మగదాంట్లో మేల్ మస్కిటో 1 వీకే లైఫ్ స్పాన్, వేరే ఫీమేల్ మస్కిటో మాత్రం 1 మంత్ లైఫ్ స్పాన్ ఉంటుంది. అర్థమమ్మా, ఫీమేల్ మస్కిటో మనిషి రక్తం తాగుతుంది. బర్రెల రక్తం కానీ, ఆవు రక్తం కానీ, కోడి రక్తం కానీ తాగదు, మేకలు తాగదు. కేవలం మనిషి రక్తం తాగి జీవిస్తుంటుంది. 3 రకాల దోమ ఉన్నాయి కదా. మలేరియా దోమ అన్నాను అంటే ఫిమేల్ అనాఫిలిస్ మస్కిటో కారస్ట్ మలేరియా. ఓకేనమ్మా. నెక్స్ట్ 2వ జ్వరం ఉన్నారు, సెకండ్ ఫీవర్ ఉన్నారు, డెంగ్యూ అన్నారు. డెంగ్యూ, చికెన్ గునియా, జికా ఫీవర్, ఈ 3 కూడా ఎడిస్ మస్కిటో దోమ. ఎడిస్ ఈజిప్ట్ అంటారు, దానిలో తెలుగులో పులిదోమ అంటారు, ఇంగ్లీష్లో టైగర్ మస్కిటో అంటారు. ఓకేనమ్మా. తర్వాత బోధకాలు అన్నారు, తర్వాత మెదడువాపు, ఈ 2 కూడా క్యూలెక్స్ మస్కిటో పడుతుంది. మిగతా రిమైనింగ్ 2 మస్కిటోస్, 2 టైప్స్ మస్కిటో, ఇది ఎనాఫిలిస్ మస్కిటో, ఎడిస్ మస్కిటో ఫ్రెష్ వాటర్లో పెరుగుతుంది. మంచి నిల్వ ప్రాంతాల్లోనే ఇది దాని ఆవాసాలు ఏర్పరచుకుంటుంది, అక్కడే పిల్లలు పడుతుంది, అక్కడే గుడ్లు పడుతుంది. ఓకేనమ్మా. డెంగ్యూ జ్వరము, మలేరియా జ్వరం, ట్రైబల్ గిరిజన ప్రాంతాలు పెరుగుతుంది కదమ్మా. మలేరియా దోమ కానీ, డెంగ్యూ దోమ కానీ మంచిలో పెడుతుంది కదమ్మా. డెంగ్యూ దోమ అక్కడప్పుడు కొడుతుంది, మలేరియా దోమ రాత్రి పూట కొడుతుంది, సాయంత్రం పుట్టేది క్యూలెక్స్ మస్కిటో. ఓకేనమ్మా. చూసారా మళ్ళీ, అంటే పుట్టే విధానం తేడా ఉంది, పుట్టే సమయం తేడా ఉంది, పెరిగే విధానం తేడా ఉంది. కొన్ని మంచిలో పెరుగుతాయి, కొన్ని మంచిలో పెరుగుతాయి. మనం అయితే వారం పైపు నీళ్ళు లేకుండా వాళ్ళందరికీ పని చేయాలి, క్లీన్ చేసుకుని చెప్తాం. కొట్లు కానీ, డ్రమ్ములు కానీ ఇవన్నీ క్లీన్ చేసుకుని మూత పెట్టుకోమని చెప్తాం. ఎందువల్ల మూత పెట్టుకోకపోతే ఆ దోమ నీళ్ళు వాడుతుంది, నీళ్ళు అవ్వాలి, అక్కడ గుడ్లు పడుతుంది, ఆ గుడ్లన్నీ లార్వ అవుతాయి, లార్వని ప్యూప్ అవుతాయి, ప్యూప్ అంతా పని నష్టం అయిపోతాయి. ఆ 1 మంత్లో కొన్ని కోట్లు దోమలు గుడ్లు 10 రూపాయలు గుడ్లు పడుతుంటుంది. ఆ గుడ్లన్నీ మరి పిల్లలు అవుతుంటాయి. ఒక్కో స్పెల్కి 300 గుడ్లు పడుతుంది. ఆ 300 ఏమవుతుంది, ఇవి గుడ్లు పడుతుంటాయి, ఆ 300 పిల్లలు మళ్ళీ పెద్దవి, మళ్ళీ గుడ్లు పడతాయి, మళ్ళీ దాని పిల్లలు గుడ్లు పడతాయి. అందువల్లే 1 నెల 2 నెలలు కోట్లాది కోట్లు దోమలు తయారైపోతుంటాయి. అందువల్లే దోమల నివారణ చాలా కష్టమైన కూడుకున్న పని. ప్రభుత్వాలు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా దోమల్ని మనం కంట్రోల్ చేయలేకపోతుంది. కారణం ఏంటి?
అది వితిన్ 1 మంత్లోనే కోట్లు దోమలు పెరిగిపోతాయి. కాబట్టి ఈ మందు కొడితే ఏమవుతుందంటే ఎక్కడ కొడితే అక్కడ కొడితే పారిపోతాయి. కాబట్టి దోమల పట్ల మనం ప్రజలకి అవగాహన కలిగించండి. మూత పెట్టుకుని చెప్పండి. డ్రమ్ముల్లో కానీ, తొట్టుల్లో కానీ, పూల కుండీల్లో కానీ, కుప్పర పండాల్లో కానీ, టైర్లో కానీ, తర్వాత ఈ ఊరోళ్ళు కూడా పెరిగిపోతాయి దోమలు. ఎందుకు దోమ చెల్లికెట్టం కదా, దానికి ఎక్కువ నీరు అవసరం లేదు, గ్లాస్ నీళ్ళు సరిపోతాయి. కాబట్టి ఆ దోమల పట్ల మన ప్రజలకి అవగాహన ఎందుకంటే ఎక్కువ వ్యాధులు దోమల పుట్టడం సంక్రమిస్తాం. మనకి ప్రపంచం ఎక్కువ వ్యాధులు దోమల పుట్టడం సంక్రమిస్తున్నాయి. మన ఏరియాలో తక్కువైనప్పుడు కూడా గిరిజన ప్రాంతాల్లో ఏఎస్ఆర్ జిల్లా, మన్యం జిల్లా, ఆ జిల్లాలన్నీ ట్రైబల్ ఏరియాలో మలేరియా ఎక్కువ ఉంటుంది.